అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు భద్రమ్మ. భద్రమ్మ. ఆ, ఏ ఊరు మీది? మాది కాట్రపల్లి. కాట్రపల్లి. ఎట్లుందమ్మా రేవంత్ అన్న పాలన మంచిగా చేస్తున్నాడా? చేస్తాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తుండే అనుకున్న పనులని చేస్తాడు. ఏమేమి చేసిండు ఇప్పటికి? ఇప్పటికి ఏమేమి చేసిండంటే ఇక ఆయన చేసే పనులన్నీ చేసిండు. ఈ మహిళలకైతే అన్ని బంగారంలో చేస్తున్నాడు అంటున్నాడు, మరి చేస్తున్నాడా అన్ని? ఇక అన్ని ఇంకేడ చేసిండు, చేయడా అన్న పని. 4,000 ఇస్తాను, 4,000 అటేపా. ఇప్పుడు మళ్ళా మహిళలకు బట్టలు అంటే బట్టలు ఇచ్చిండు, ఒక బట్టలు అయితే ఇచ్చిండు. పట్టు చీర అది గది 800 పెడతారు కానీ పట్టు చీరకు కాదు, అది ఉత్తదే. మహిళలను కోటీశ్వరులను చేస్తున్నా అంటున్నాడు. మరి చేస్తాడు బాగా చేస్తాడు. మరి నెలకు 1,500 ఇస్తాను అన్నాడు. ఇవి 2,500 అవి 7 అవి లేవు. జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నా అంటున్నాడు. మరి ఏది ఎప్పుడు ఇచ్చా ఇస్తుడే లేదా? ఇయ్యలే. ఫ్రీ కరెంట్ వస్తున్నదా? మరి వస్తుంది, అది ఒకటైతే వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయా మంచిగా? వస్తాయి. వచ్చినాక వండుకొని తింటాం, వాటిని అమ్ముతాం. మంచిగా అవుతుంది అన్నం. పెన్షన్ ఎంత వస్తుందా నీకు? పెన్షన్ నాకు రాదు, మా ఆయనకు వస్తుంది. బస్సుకి పోతున్నావా మంచిగా ఫ్రీగా? పోతానా. ఆ పిరి బస్సులు పెట్టక సప్పుడే కూకుంటే అందరికి మంచిగా పంచి పెట్టుకో పైసలు. పిరి పైసలు పెట్టారు, ఇక పిరి అన్నారు ఉన్నోడు లేనోడు ఒకటే ఊరుకుడా. ఏది మనుషులకు అందకుండా ఇక మళ్ళీ ఆయన ఎక్కడ కుప్ప కుడితే పట్టుకు ఏమనికి ఇస్తాడు. ఎటు పడితే తీర్థాలు పోతారు, ఊళ్ళో పొంచి తిరుగుతారు, ఆత్రాలు తిరుగుతారు అని తిరుగుతారు. ఊక తిరుగుతూనే ఉన్నారు. ఏడ పడితే ఆయన ఆగబట్ట అంటారు. వానికి ఆటొస్తాండి, ఎంతకైనా ఆగబడతాడు. ఆగబట్టి వాడు చస్తాడు. ఎట్లున్నా మరి గతంలో 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? మరి ఆయన బాగానే చేసిండు కానీ 2 తప్పులే చేసిండు ఆయన. అది ఏంటంటే 3 ఎకరాలు ఇచ్చాడు ఒకటి. అది మళ్ళీ రైతు బంధు అంటే వాళ్ళకు బరాబరే ఇచ్చిండు. 3 ఎకరాలు ఇచ్చిండు ఇక్కడ ఇచ్చిండు, మంచి 3 ఎకరాలు ఇచ్చిండు. రాష్ట్రాలను అయితే ఎవరికి ఇవ్వలే, మరి ఓన్లీ మీకే ఇచ్చినా అని చెప్పేసి అంటారు. మరి ఇచ్చారు, మా వీళ్ళు ఇచ్చారు. అయితే మంచిదే కానీ మరి అదే మనిషి 6 ఎకరం అందరం పేదలు ఉన్నాగా, మన మనిషి 6 ఎకరం ఇస్తే మంచిగా ఉండకపోయిందా అని అంటారు. తప్పు మళ్ళీ అట్టపోతే అది 10 లక్షలు అది ఇచ్చిండట దేనికో బండ్లకు, రైతులకు బండ్లకు. అదొకటి తప్పు ఆయనది. కానీ అన్ని పనులు మంచిగా చేసిండు కానీ ఒక 3 పనులే చేసేసరికి లోకానికి కోపం వచ్చింది. వీడెంత దొడ్డు పెడతారో ఈయన బాగా దొడ్డు పెడతారని వీళ్ళు అనుకున్నారు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి, ఇంకా 3 ఏళ్ళ పాలన ఉన్నది. మరి చూసేది ఉన్నది, మళ్ళీ ఇప్పుడు సుధా గెలిచే. ఇంకా ఆయన ఒప్పుకున్న పనులన్నీ చేస్తాడు. ఇక చేయకుండా చేస్తాడు, చేస్తాను అంటాడు. కాంగ్రెస్ తోటి అవుతుంది అంటావా మరి పనులన్నీ? అవుతాయి, చేస్తాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నారు, మరి వస్తున్నాయా ఇండ్లు? ఏడా అప్పుడు వచ్చినాయి ఇండ్లు, ఇంకెక్కడ వచ్చినాయి? రేవంత్ రెడ్డి ఇప్పుడు ముందుగాట వాళ్ళకి ఇచ్చిర్రు, మళ్ళీ వెనక సిరి పెడతామంటారు. అది పెట్టేది ఎంతో పెట్టండి ఎంతో. గెలవనైతే గెలిచిండు, ఇక పెడతారు కావచ్చు అని ఉన్నది అందరికి గురి ఉన్నది గట్లా ఆయన మీద. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తాడు తినడానికి. 200 యూనిట్ల పథకాలు అనేవి సరైనవే అంటారా? సరైనవే, ఖచ్చితంగా పేదవాడికి వర్తించే పథకాలే పెట్టిండు. ప్రతి ఉన్నవాడికి కాకుండా ప్రతి ఒక్క పేదవాడు బతకడానికే రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలు పెట్టిండు. ప్రతి పేదవాడికి సన్న బియ్యం తింటాడు. ఈ రోజులల్లో 200 యూనిట్ల కరెంట్ ఇస్తాడు. ఫ్రీ బస్సు పెట్టిండు లేడీస్కు. ఫ్రీ బస్ సరి అయినదే, ఖచ్చితంగా లేడీస్కి పెట్టడం సరి అయినదే. ఓకే, అది తప్పిదాం. ఇవాళ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. తర్వాతకి రైతు భరోసా ఇస్తాడు, ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసిండు, రైతులకు బోనస్ ఇచ్చిండు. ప్రతి పేదవాడికి ఉపయోగపడే పథకాలే పెట్టిండు. ఇస్తాను. అయితే అంతకుముందు పోయిన గవర్నమెంట్ ఎట్లా చేసిందంటే, దిగిపోయేటప్పుడు తెలంగాణ రాకముందుకు రాష్ట్ర గవర్నమెంట్ మిగులు బడ్జెట్ ఇచ్చిపోయింది కేసీఆర్. ఈయన ముఖ్యమంత్రి ఎక్కే ముందు ఈయనకు లో బడ్జెట్ చూపించిండు. గవర్నమెంట్ బాగానే ఉంది, పర్వాలేదు, పరిపాలన నేను చేస్తా, పేద ప్రజలకు న్యాయం చేస్తా అనే విధంగానే సరే ఆ భరోసాతోటే మా పథకాలు పెట్టడం జరిగింది. తీరా వచ్చి చూసారకు అప్పులలో ఉన్నది పరిస్థితి. ప్రతి ఒక్క కుటుంబంలో అయినా కానీ మన కుటుంబం జరగడానికి నానా తంటాలు పడతాం. రాష్ట్ర గవర్నమెంట్ సాధడానికి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలంటే కొన్ని సర్దుబాట్లు కొన్ని విషయాలల్లో
లేట్ అవుతా ఉంటుంది. ఖచ్చితంగా ఈ పథకాలు మొత్తం నెరవేరుస్తారు రేవంత్ రెడ్డి సార్. 6 నెలల్లోనే వచ్చినాక 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఆరు గ్యారంటీలకు సరే ఏదేమన్నా తప్పే కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది అంతే తప్ప ఖచ్చితంగా పథకాలు నెరవేరుస్తాడు, పేద ప్రజలకు న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ అవుతాడు. ఇప్పుడు కేసీఆర్ అప్పులు చేసిండని అంటున్నారు. కేసీఆర్ అప్పులు చేసిండు, ఇటు అభివృద్ధి కూడా చేసిండని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చేసిండు పేదవాడికి? ఏంది శ్మశాన వాటికలు ఇక్కడ ఎవరు కాలేస్తున్నారు, ఎవరు ఉంటారు. ఆ తర్వాతకి ఏంటిదా ఇది పల్లె ప్రకృతి ఏంది కాళేశ్వరం చేసిండు. అదే సరే కాళేశ్వరం లేదు, ఏం చేసిండు? మొత్తం గండి పడిపోయింది. పేద ప్రజలు 1,00,000 కోట్లు పెట్టిండు. 1,00,000 కోట్లు దేనికి ఉపయోగపడ్డది? ఇలా వినియోగం లేకుండా అయిపోయింది పరిస్థితి. దేశంలోనే మొట్టమొదటి స్థానంలో తెలంగాణ ఉండే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు, అంటే ధాన్యం పండించడంలో. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రెట్టింపుతోటి, ఇప్పుడు అంతకన్నా రెట్టింపుతోటి పండిస్తాను. సరే ఆయనే సముద్రాల నుంచి తెచ్చిపోసింది కాదు, వాతావరణం ప్రకృతితోటి వర్షాలు పడతాయి. పరిస్థితి అలా ఉంది తప్ప ఈయన ఎక్కినప్పుడు ఎక్కువ బండి, ఈయన ఎక్కినప్పుడు తక్కువ బండి అనే పరిస్థితి కాదు. ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాలు చేస్తాడు. ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సార్ ది గ్రేట్ ముఖ్యమంత్రి. ముసలిళ్ళకి కూడా పెన్షన్లు పెంచుతా అని చెప్పేసి నమ్మించి మోసం చేసిందని అంటున్నారు. ఇందులో ఒకటి, మనం కేసీఆర్ దిగిపోయేటప్పటికి ప్రతి ఒక్క అంటే పుట్టబోయే పిల్ల కూడా 1,50,000 బాకీలో ఉన్నాం మనం. అప్పు చేసి పెట్టిపోయిండు. ఇవన్నీ 1,00,000 కోట్లు ఇంట్రెస్ట్ కడతాడు ఆయన. 11 రూపాయలు ఇంట్రెస్ట్ తెస్తే ఈయన కుదింపు చేసుకొని దాసులో 8% ఇంట్రెస్ట్ చేసుకొని వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ నడవాలన్నా కూడా గదే పరిస్థితి. అప్పులు లేకుంటే ఏది కాదు. ఈ ఉన్న పరిస్థితిలో బెస్ట్ సీఎం. అంటే ఒక పేదవాడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కూడా గతంలో కేసీఆర్ 1,116 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 1,116 రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆ తులం బంగారం అయితే కంటికి కూడా కనబడతలేదు అని చెప్పేసి అంటారు. ఉన్న పరిస్థితులు అప్పులలో ఉన్నది కదా. ఇంకా సరే దాని ఇంకో కొన్ని రోజులు పడుతుంది కావచ్చు, సమయం పడుతుంది కావచ్చు. న్యాయం ఖచ్చితంగా చేస్తాడు. అదే మా కేసీఆర్ ఏమన్నాడంటే ప్రతి ఒక్క దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. వాళ్ళ స్వార్థ స్వలాభాల కోసమే వాళ్ళు రాజకీయం చేసింది తప్ప తెలంగాణకు కాపల కుక్కలా ఉంటానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఆయన దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. దళిత బంధు ఇచ్చిండు. ఈ ఊళ్ళో 5గురికి ఇచ్చారు. దగ్గర ఒక 50 మంది ఉన్నారు. ఆ 3 లాభపడ్డారు తప్ప ప్రతి ఒక్క మళ్ళీ తర్వాత 47 మంది ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏంటిది? దళిత బంధు 10 లక్షలు ఇచ్చినప్పుడు 10 మందికి 30 మందికి ఇస్తే 30 మంది మనిషికి లక్ష ఇస్తే అందరూ బాగుపడేవాళ్ళు కదా. ఆ 3 వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తారు. కారణం కూడా ఈ పథకాలు కూడా వర్తించినాయి. ఏదేమున్నా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ బేస్. మళ్ళీ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి సార్ అవుతాడు ముఖ్యమంత్రి. చూడండి.